హ్యాపీ భోగి అందరికీ. అవును, భోగి పండగకి మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు? మేమైతే ఏమీ చేసుకోము ఈరోజు. జస్ట్ బెల్లమన్నం చేసుకుంటాము. నువ్వులు పులగమన్నం చేసుకుంటాం. బెల్లమన్నం కాదు, పులగమన్నం చేసుకుంటాము. అలాగే నా పిల్లలకైతే నేను ఈరోజు భోగి పళ్ళు పోస్తున్నాను. నేను నా పెద్ద పాప 2 ఇయర్స్ ఉన్నప్పటి నుండి అయితే పోయడం జరిగింది. అంతకుముందుకు నేను భయపడేదన్నరి భోగి పళ్ళు నేను ఎప్పుడు పోయలేదు, మా సైడ్ ఎవరు పోయలేదు, నేను ఎందుకు పోయాలి, వద్దులే అనుకున్నా. భోగి పళ్ళు పోయడం వల్ల చాలా మేలు జరుగుతుందంట పిల్లలకి అని తెలుసుకొని అప్పుడు మా అమ్మాయి పెద్దమ్మాయి 2 ఇయర్స్ ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను. ఇంకా నా 3వ పాప వరకు నేను పోస్తూనే ఉంటాను. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి చెడు దిష్టి తగలొద్దు, అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి భోగిపళ్ళు అయితే పోస్తారంట. అండ్ ఇంకా పోయిన జన్మలో మనం ఏమైనా పాపాలు చేస్తే ఈ జన్మలో ఏవి అడ్డంకులు అలాంటివి రావద్దు మన పిల్లలకని పోస్తారంట. నేను ఎక్కడో విన్నాను, అదే చెప్తున్నానండి. అండ్ అలాగే భోగిపళ్ళలో మీకు ఏమేమి కలుపుతారో తెలియదు కదా. అయితే అసలు భోగిపళ్ళలో ఈ బియ్యం కాదండి కలిపేది, చే బియ్యం అంటారు చూడండి, బ్రౌన్గా ఉంటాయి, ఆ రైస్ కలుపుతారు. కానీ ఇంకా నాకు అందుబాటులో లేక నేను నార్మల్గా మనం వండుకునే బియ్యమే వేశాను. ఆ బియ్యంలో కొన్ని చాక్లెట్స్, ఇంకా రేగుపళ్ళు, ముఖ్యమైనవి రేగుపండ్లు, చెరుకుగడ్డలు, కొన్ని డబ్బులు, అండ్ అంతే. ఇంకా నేను పువ్వులు, ముఖ్యంగా పువ్వులు కూడా కలుపుతారు. ఇవి కలిపి నేనైతే మా పిల్లలకి భోగిపళ్ళు పోసాను. అండ్ అలాగే చాలామందికి ఇంకొక డౌట్, భోగిపళ్ళు ఏ వయసున్న పిల్లలకు పోయాలని. మనము చిన్నప్పటి నుండి 12 సంవత్సరాల లోపు పోయొచ్చండి, ఏమీ కాదు. చాలామంది 5 సంవత్సరాల వరకే పోస్తారు, కాదు 12 సంవత్సరాల వరకు కూడా పోయొచ్చు, ఏమీ కాదు. అండ్ ఇంకొకటి, ఏ టైం వరకు, సాయంత్రం 5 గంటల లోపే పోయాలి భోగి పండ్లు. అందుకే నేనైతే మార్నింగే పోస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను ఇక్కడే పోస్తున్నాను. ఇంతకు ముందుకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే భోగి పళ్ళు పోసాను. ఫస్ట్ టైం మా ఇంట్లో నా పిల్లలకి నేను భోగి పళ్ళు పోసుకుంటున్నాను. చూడండి మా చిన్న పాప ఎంత సతాయిస్తుందో చూడండి, అసలు నిల్చొనే భోగి పళ్ళు పోయించుకుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, భోగి పళ్ళు 5 మంది లేదా 30 మంది వరకు, సారీ